వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు. మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి. కాబట్టి మనం నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనుక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే గర్భాలయం వెనుక వైపు దుష్టశక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకకండి. నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక నుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి. చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి. భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఊడవకూడదు. బట్టలను తలకిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ ఒక గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు. కానీ ఇలా చేయకూడదు. గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు గంట కొడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరవు. ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు. కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం కలిసి వస్తుంది. అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవతులు అవుతారు. ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడతారు. చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు. కానీ ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా లభిస్తుంది. మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారం మరియు శనివారం రోజు ఉప్పుని కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. ఈ మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోపపడటం, తిట్టడం, అరవటం, కన్నీరు పెట్టుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవన్నీ దరిద్ర హేతువులు. ఇలా ఉన్న ఇంట్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు. కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అదే అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనుక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోరాదు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురొస్తే మాత్రం చాలా మంచిది. ఆదివారం అనగా మొదటి రోజుని అర్థం. అయితే ఆదివారం రోజు తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని చాలామంది నమ్మకం. అలాగే గురువారం రోజు గురుగ్రహ బలం
ఎక్కువగా ఉంటుంది కనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు. దేవాలయాలకి వెళ్ళేటప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవుడికి సమర్పిస్తారు. కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. శివాలయంలో నంది దగ్గర దీపారాధన చెయ్యరాదు. కొంచెం దూరంలో దీపారాధన వెలిగించాలి. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలెను. సహజంగా మన ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందిని మాత్రమే ఉపయోగిస్తాము. కానీ మనం చేసే పూజలో 2 దీపాలు వెలిగించాలి. అట దీపారాధనకు ఒక కుంది వాడేటప్పుడు 3 ఒత్తులు వేసి వెలిగించాలి. బియ్యం, ఉప్పు, పాలు అలాగే కందిపప్పు ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య కోపపడటం, వాదించడం లాంటి పనులు చేయకూడదు. ఆదివారం నాడు కొత్త బట్టలు కొనటం మంచిది కాదు. అలాగే ఆదివారం రోజు కొత్త బట్టలు ధరించకూడదు. ఇలా చేయటం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపును తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాలుతో రుద్దటం వల్ల మీకు అత్యంత పేదరికం వరిస్తుంది. అలాగే మాటిమాటికి ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఒక చిన్న సిగరెట్ తాగటం వల్ల మీ జీవితంలోని 9 నిమిషాలు తక్కువైపోతాయని, భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగకూడదు. భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే 100 సిగరెట్లు కాల్చినంత సమాన ఫలితం వస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి. మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటివి ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి నరదృష్టి ప్రభావం ఉండదు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకొని నిద్రపోవాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు. ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు. దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. రోజు శనగలు తినటం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి. మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పళ్ళను తినకూడదు.